కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ప్రతిభ కలిగిన 34 మంది విద్యార్థులకు 16 లక్షల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. కెపా వ్యవస్థాపకులు డాక్టర్ జవాజీ కోటి నాగయ్య పర్యవేక్షణ జరిగిన 20వ మెరిట్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి తులసి గ్రూప్ సంస్థల చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగిశెట్టి జగదీష్ బాబు, హిమన్వి ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండి అరవ రామకృష్ణ, మారుతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఇమిడిశెట్టి మారుతి ప్రసాద్, కార్డియాలజిస్ట్ డాక్టర్ గాలి దీప్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 34 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు 16 లక్షల రూపాయల నగదు స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు. సభలో అతిథులు మాట్లాడుతూ తెనాలి డివిజన్లో ప్రతి ఏటా మెరిట్ విద్యార్థులకు లక్షలాది రూపాయలు ఉపకార వేతనాలు ఇవ్వటం గర్వకారణమని అన్నారు. పేదరికంతో ఎవరు చదువుకు దూరం కాకూడదని అసోసియేషన్ ద్వారా చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ముందుగా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాసరావు సభా పరిచయం చేయగా ప్రెసిడెంట్ బివి నారాయణ, సెక్రటరీ తాడికొండ చిన్నబ్బాయి నివేదిక సమర్పించారు. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జె కోటినాగయ్య ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కవి గంగాశ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. కెఫా సభ్యులు బొలిముంత కృష్ణార్జున ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ చేసిన సందర్భంగా అతిథులతో పాటు ఆయన్ను సన్మానించారు. అమరేశ్వరరావు, సాయి కృష్ణ, పున్నారావు, సాంబశివరావు, బర్మ రామకోటేశ్వరరావు, జగన్మోహన్ రావు, బండ్రెడ్డి విజయ్ కుమార్ పర్యవేక్షించారు. తొలుత వంకమావిడి నిత్య సంతోషిని మనస్సుని కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తెనాలి కేపా వాళ్ళు కృష్ణదేవరాయ ప్రొఫెషనల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏర్పాటు చేసి 20వ సంవత్సరం ఇది వాడు చేస్తుంది. స్కాలర్షిప్లు మంచి మార్కులు వచ్చిన పేద విద్యార్థులకి, ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళకి ఇస్తున్నారు. కాపుల పిల్లలకి కాకుండా వేరే సామాజిక వర్గాల విద్యార్థులు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. ఈ 20 సంవత్సరాల నుంచి కూడాను ఫౌండర్ ప్రెసిడెంటు డాక్టర్ కోటి నాగయ్య గారి ఇన్స్పిరేషన్తో వీళ్ళంతా కార్యకర్తలు 10 మంది చాలా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో డిఫికల్టీ. నేను తులసి రామచంద్ర ప్రభుగా 30 ఊళ్ళల్లో, ఇలాంటి తెనాలి లాంటి ఊళ్ళల్లో ఇంక్లూడింగ్ హైదరాబాదు స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటాను. ఒక్కో చోట 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ 22 లక్షలు 25 లక్షలు ఇస్తాం. దీంట్లో డిఫికల్టీ డబ్బు ఇచ్చేవాళ్ళు, మాలాంటి వాళ్ళకి డోనార్స్కి డబ్బులు ఇచ్చే వాళ్ళకి సులభం. తీసుకొస్తాము, 4 ఇక్కడ 3 లక్షలు ఇస్తున్నాము, 60 చెక్కులు తీసుకొచ్చాము, ఇచ్చేస్తాము, 4 మాటలు చెప్పి వెళ్తాం. కానీ ఒక సంస్థని ఆర్గనైజ్ చేసి కొన్ని వందల మంది దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఎవరికి అర్హులు ఈ స్కాలర్షిప్లు తీసుకోవడానికి అనేది చేసే కార్యక్రమం ఉందే, చాలా కష్టమైన కార్యక్రమం. అది 2-3 నెలల నుంచి ముందు మొదలు పెడితే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇవాళకి సాధ్యపడుతుంది. సో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి చేయటం అనేది ఇది అన్ని ఊళ్ళల్లో జరగటం లేదు. మేము డబ్బులు ఇవ్వడానికి, స్కాలర్షిప్లు ఇవ్వడానికి నా కృష్ణదేవరాయ 8 for 4 నుండి ఇవ్వడానికి, మా తులసి సీట్స్ నుంచి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎంత ఇలాగా. కానీ కొన్ని ఊళ్ళు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అలాంటి పెద్ద ఊళ్ళల్లో మేము చేస్తాం అంటే చెయ్యలేరు. ఏం అవసరంలా, ప్రతి వాళ్ళు చెప్తారు చదువు డిసిప్లిన్ అవసరం, క్రమశిక్షణతో చదవాలి, ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్తారు వాళ్ళ లైఫ్లు ఏంటో, వాళ్ళు ఎలా స్టార్ట్ అయిందో, వాళ్ళ జీవితాలు ఎలా స్టార్ట్ అయ్యాయో జస్ట్ వినండి చాలు, సరిపోతుంది. ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు, ఆయన స్టార్టింగ్ ఆ లైఫ్లో ఏంటి, కనీసం కాలేజీ ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ రోజున 100 కోట్లకు అధిపతి. అలాంటి ఫీజులు ఎంతమంది కడుతున్నాడు, కొన్ని వేల లక్షల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు స్కాలర్షిప్స్కి ఆయన ఈ రోజున. ఇందాకే శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన గురించి, ఏంటి డొనేషన్, ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు చీఫ్ మినిస్టర్ ఫండ్కి, అదేవిధంగా 10 కోట్లు జనరల్ హాస్పిటల్కి ఇచ్చారు. ఆయన తెలియకుండా ఇంకా చాలా చేస్తూ ఉన్నారు.